హలో ఫ్రెండ్స్, సింగపూర్లో ఈ ఇయర్ ఐటీ వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉందంటే చాలా వరస్ట్గా ఉందన్నమాట. అంటే ఐటీ ఎంప్లాయీస్ ఎవరైతే ఇక్కడ మన ఇండియన్స్ వర్క్ చేస్తున్నారో వాళ్ళ సిచ్యువేషన్ అయితే చాలా వరస్ట్గా ఉంది. ఎందుకంటే ఇప్పుడు జాబ్ మార్కెట్ అనేది ప్రతి ఇయర్ కూడా ఏంటంటే మార్చి ఏప్రిల్లో ఎవరైనా జాబ్ చేంజ్ అవ్వాలనుకున్నా, అంటే శాలరీ ఏదైనా ఇంక్రిమెంట్ అయిద్దని కొంతమంది జాబ్ చేంజ్ అవుతారు. సో వాళ్ళకి ప్రతి ఇయర్ కూడా ఏంటంటే మార్చి ఏప్రిల్లో జాబ్ మార్కెట్ బాగుంటుంది. సో వాళ్ళు ఏంటంటే జాబ్ చేంజ్ అవుతుంటారు. సో దాని ద్వారా ఏంటంటే వాళ్ళకి శాలరీ కూడా కొంచెం పెరిగిద్ది అనమాట. అంటే ఇంక్రిమెంట్ వచ్చింది మనం కంపెనీ చేంజ్ అయినప్పుడు. ఇంకొకటి ఏంటంటే ప్రతి ఇయర్ ఇండియా నుంచి కొత్త ఎంప్లాయీస్ని అయితే సింగపూర్కి తీసుకొస్తుంటారనమాట. అంటే కొత్త ప్రాజెక్టులు స్టార్ట్ అవడం వల్ల ఏంటంటే ఇక్కడ ఉండే ఎంప్లాయీస్ సరిపోక ఇండియా నుంచి కూడా ఎక్కువ మందిని తీసుకొస్తుంటారు. సో ఈ ఇయర్ జాబ్ మార్కెట్ ఎలా ఉందంటే చాలా వరస్ట్ గా ఉందన్నమాట. అంటే కొత్త ప్రాజెక్టులు ఏం స్టార్ట్ అవ్వట్లేదు, ఉన్న ప్రాజెక్ట్ లో కూడా ఏంటంటే తీసేయటం జరుగుతుంది. ఇంకొకటి ఏంటంటే దీనికి తోడు ఇక్కడ సింగపూర్ లో కొత్తగా వచ్చిన రూల్స్ ప్రకారం మన ఇండియన్స్ కి ఏంటంటే వీసాలు రెన్యువల్ అవ్వట్లేదు. ఇంకా కొత్త వీసాలు ఏదైనా అప్లై చేసినా కానీ అవి కూడా రిజెక్ట్ అవుతున్నాయి అనమాట. సో ఇదొక కారణం అనమాట. ఇంకొకటి ఏంటంటే బయట చూసుకున్నట్లయితే డిఫరెంట్ కంట్రీస్ లో వార్ జరుగుతూ ఉంది. అంటే లాస్ట్ 1 year నుంచి 2 years నుంచి అంటే రష్యా ఉక్రెయిన్ వార్ అని ఇట్లా డిఫరెంట్ కంట్రీస్ లో వార్ జరుగుతుంది. అది ఒక కారణం. అంటే ఆ కంట్రీస్ నుంచి కొత్తగా రావాల్సిన ప్రాజెక్టులు రావట్లేదు. ఇంకొకటి ఏంటంటే యుఎస్ మార్కెట్ కంప్లీట్ గా డౌన్ అయిపోయింది అనమాట. అంటే జాబ్ మార్కెట్. సో రీసెంట్ గా ట్రంప్ రావటం వల్ల సిచ్యువేషన్ కూడా అక్కడ అంతగా బాగలేదు. సో యుఎస్ నుంచి రావాల్సిన ప్రాజెక్టులు కూడా కొత్త ప్రాజెక్టులు రావట్లేదు. సో దీనివల్ల ఏం చేస్తున్నారంటే ఇక్కడ సింగపూర్ లో ఒక ప్రాజెక్టు 400 కోట్లు పెట్టి చేయించే ప్రాజెక్ట్ ని ఇక్కడ నుంచి ఇండియాకో లేకపోతే మలేషియాకో మూవ్ చేస్తున్నారు. ఎందుకంటే ఇండియాలో కూడా ఏంటంటే తక్కువ బడ్జెట్ తో ప్రాజెక్ట్ అయిపోయింది. ఇక్కడ 400 అవసరం అయ్యే ప్రాజెక్టు అక్కడ ఇండియాలో అయితే ఒక 100 కోట్లు లేకపోతే 150 కోట్లతోనో ఇండియాలో అదే ప్రాజెక్ట్ కంప్లీట్ చేయొచ్చు అనమాట. ఎందుకంటే మన ఇండియాలో ఏంటంటే ఎంప్లాయీస్ చాలా తక్కువ దొరుకుతారు. ఇక్కడ ఒక ఎంప్లాయీకి ఇచ్చే శాలరీని ఇండియాలో 4 ఎంప్లాయీస్ కి ఇచ్చి చేయించవచ్చు అనమాట. సో అది ఒక మెయిన్ కారణం. సో ఇంకా మలేషియా కూడా కొన్ని ప్రాజెక్టులు మూవ్ చేస్తున్నారు. ఎందుకంటే మలేషియాలో కూడా ఏంటంటే తక్కువ బడ్జెట్ లో ప్రాజెక్టులు అయిపోతాయి అనమాట. సో ఇక్కడ ఇప్పుడు ప్రాజెక్టులు ఏం చేస్తున్నారంటే ఇక్కడ కంపెనీలు ఏం చేస్తున్నాయంటే కొత్త ప్రాజెక్టులు అయితే స్టార్ట్ చేయట్లా. దానికి కారణం ఏంటంటే ఒకవేళ కొత్త ప్రాజెక్టులు స్టార్ట్ చేసినా సో ప్రతి ప్రాజెక్టు కూడా కొన్ని 100 కోట్లు అయింది. సో ఈ ప్రాజెక్టులు మనం మార్కెట్లోకి రిలీజ్ చేస్తే అక్కడ బిజినెస్ ఎలా ఉంటుందో తెలీదు. అంటే ప్రజెంట్ సిచ్యువేషన్ వల్ల, అంటే ఈ వార్ వల్ల కానీ లేకపోతే యుఎస్ లో జాబ్ మార్కెట్ డౌన్ అవటం వల్ల కానీ ఒకవేళ మనం డబ్బులు ఖర్చు పెట్టి కొత్త ప్రాజెక్టులు చేయించినా కానీ మనకు ఆ డబ్బులు తిరిగి వస్తాయో రావు అని చెప్పేసి కంపెనీలు ఆలోచిస్తున్నాయి. ఇంకొకటి ఏం చేస్తున్నారంటే ఇక్కడ ఎవరైతే వర్క్ చేస్తుంటారో మన ఇండియా వాళ్ళు, అంటే జనరల్ గా ఏంటంటే మన ఇండియా వాళ్ళు ఎవరైనా ఇక్కడ వర్క్ చేసే వాళ్ళు ఎలా వర్క్ చేస్తుంటారంటే మాక్సిమం 80% ఏం చేస్తారంటే కాంట్రాక్ట్ వర్క్ చేస్తుంటారు. ఓన్లీ 20% పీపుల్కే పర్మనెంట్ జాబ్స్ వస్తాయి. సో ఎవరైతే కాంట్రాక్ట్ మీద వర్క్ చేస్తున్నారో ఇక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారంటే కంపెనీలు ఏం చేస్తున్నాయంటే సో మీరు ఇండియాకి వెళ్ళిపోయి ఇండియా నుంచి వర్క్ చేయండి. సో ఇక్కడ అయితే ప్రజెంట్ సిచ్యువేషన్ బాగలేదు. సో మేమైతే ప్రాజెక్ట్ అయితే ఇండియాకి మూవ్ చేస్తున్నాం అని చెప్పేసి ఇక్కడ ఎంప్లాయీస్ కి చెబుతున్నారు అనమాట. అంటే మీరు బెటర్ టు గో బ్యాక్ టు ఇండియా సో యూ కెన్ వర్క్ దేర్ అని చెబుతున్నారు. అంటే ఇండియాకి వెళ్ళి మీరు అక్కడ నుంచి వర్క్ చేయండి, ఇక్కడ బడ్జెట్లు అయితే చాలా తక్కువ ఉన్నాయి. సో మాకు పైనుంచి అయితే ప్రెషర్ వస్తుంది. సో వాళ్ళు అంతా ప్రాజెక్టులు మొత్తాన్ని ఇండియాకి లేకపోతే మలేషియాకి మూవ్ చేస్తామన్నారు. సో మీరు వెళ్తే మలేషియాకి వెళ్ళండి లేకపోతే ఇండియాకి వెళ్ళండి. సో అక్కడ నుంచి వర్క్ చేయండి, ఇక్కడ అయితే ప్రజెంట్ అయితే మార్కెట్ సిచ్యువేషన్ అయితే బాగలేదని చెబుతున్నారు. అంటే వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఎంప్లాయీస్ ని మీరు వెళ్తారా వెళ్ళండి, లేదంటే మేము రిలీజ్ చేస్తాం ప్రాజెక్ట్ నుంచి, మీరు బయటికి వెళ్ళినా కానీ ప్రజెంట్ సిచ్యువేషన్ వల్ల జాబ్స్ లేవు, మీరు ఎక్కడైనా ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వచ్చింది. సో దానికంటే బెటర్ ఏంటంటే మీరు ఇండియాకి మూవ్ అని చెప్పని కొంతమంది ఎంప్లాయీస్ ఏం చేస్తున్నారంటే ఇక్కడ నుంచి ఇండియాకి మూవ్ చేస్తున్నారు అనమాట. అంటే వాళ్ళు ప్రాజెక్టులు మూవ్ అవుతున్నాయి. సో ఎంప్లాయీస్ కూడా అక్కడ ఉన్న వాళ్ళు కూడా ఏంటంటే ఇండియాకి పోయి ఇండియా నుంచి సేమ్ ప్రాజెక్ట్ వర్క్ చేయమని చెప్పేసి ఒక సిచ్యువేషన్. ఇంకొక రకంగా చూసుకున్నట్లయితే ఏం చేస్తున్నారంటే బయట అన్ని కంపెనీలు కూడా ఎలా ఉండారంటే అస్సలు రిక్వైర్మెంట్ అనేది ఫ్రీజ్ అయిపోయింది అనమాట. అంటే జనరల్ గా ఏంటంటే ప్రీవియస్ ఇయర్ తో పోలిస్తే ఇయర్ అస్సలు బాగాలేదు. అంటే ప్రీవియస్ ఇయర్ లో ఏంటంటే మార్చి ఏప్రిల్ వచ్చినప్పుడు కాల్స్ ఉంటాయి. సో మనం రెజ్యూమ్ పెట్టుకుంటే వెంటనే 1 or 2 months లో జాబ్ వస్తుంది, జాబ్ చేంజ్ అవ్వచ్చు. సో ఈ ఇయర్ ఎలా ఉందంటే 4 నెలల నుంచి రెజ్యూమ్స్ పెట్టినా కానీ ఒక్క కాల్ రావట్లా.
వచ్చిన కాల్ కూడా ఎలా ఉందంటే ఇక్కడ సింగపూర్ మీరు పిఆర్ఆ లేకపోతే సిటిజన్లా అని చెప్పేసి వాళ్ళకే జాబ్ ఇస్తున్నారు. కానీ మన ఇండియన్స్ అనగానే మీ ఇండియన్స్కి వీసాలు రెన్యువల్ అవ్వట్లేదు, లేకపోతే మేము కొత్త అప్లై చేసినా కొత్త రిజెక్ట్ అవుతున్నాయి, సో మేము మీ ఇండియన్స్కి అయితే మేము జాబ్ ఇవ్వలేమని చెప్పేసి కొన్ని కంపెనీలు కూర్చున్నాయి అనమాట. సో ఇలా అంటే సిచ్యువేషన్లు అన్నీ ఏంటంటే డిఫరెంట్ సిచ్యువేషన్ వల్ల మన ఇండియన్ ఎంప్లాయీస్కి అయితే వరస్ట్ సిచ్యువేషన్ ఉంది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వీళ్ళు సడన్ గా సింగపూర్ నుంచి ఇండియాకి వెళ్ళిపోమన్నప్పుడు వీళ్ళు మన ఇండియన్ ఎంప్లాయీస్ ఇక్కడ ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళకి ఇక్కడ ఫ్యామిలీస్ ఉంటాయి. సో వాళ్ళు ఇక్కడ హౌస్లు రెంట్కి తీసుకొని వాళ్ళు అడ్వాన్సులు పే చేసి ఉంటారు. ఇంకొకటి ఏంటంటే పిల్లలు స్కూల్లో చదువుతుంటారు. ఈ ఆల్ ఆఫ్ సడన్ గా వీళ్ళు ఏం చేస్తున్నారంటే మీరు సడన్ గా మీరు ఇండియాకి వెళ్ళిపోండి లేకపోతే మేము జాబ్ నుంచి రిలీజ్ చేస్తున్నాం అనగానే ఇప్పుడు వీళ్ళు ఇంటి రెంట్ సుమారు ఒక 5 లక్షలు మనం అడ్వాన్స్ పే చేయాలి. సో ఇప్పుడు ఆ అడ్వాన్స్ ఇవ్వమంటే వాళ్ళు ఇంటి ఓనర్స్ ఏంటంటే సడన్ గా చెబితే ఓనర్ ఎవరు ఇక్కడ ఎలా ఉండదు అంటే 1 year కో 2 years కో అగ్రిమెంట్ రాపించుకుంటాం. సో ఆ అగ్రిమెంట్ లోపు మనం కానీ వెళ్ళామంటే వాళ్ళు ఏం చేస్తున్నారంటే మీరు మొత్తం రెంట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను 6 months ఉన్నాను, 6 months తర్వాత మేము ఇల్లు ఖాళీ చేస్తున్నాం అంటే ఓనర్ ఏమంటాడంటే మీరు రిమైనింగ్ 6 months కూడా 12 లక్షలు 13 లక్షలు కట్టి మీరు ఇల్లు ఖాళీ చేయమన్నారు. సో ఒకవేళ మనం ఖాళీ చేయమంటే మీ అడ్వాన్స్ మీకు ఇవ్వమంటారు. సో జనరల్ గా మనం ఒక 2 months అడ్వాన్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ హౌస్ రెంట్ నెలకు 2.5 లక్షలు ఉంటే 5 లక్షలు అడ్వాన్స్ ఇవ్వాలి. సో ఆ అడ్వాన్స్ తిరిగి ఇవ్వట్లేదు. ఇంకొకటి ఏంటంటే వాళ్ళు ఏం చెబుతున్నారంటే మీరు కానీ మీకు రిమైనింగ్ రెంట్ ఇవ్వకుండా వెళ్ళిపోతే మేము కేసు పెడతా ఉన్నారు. అలాంటి సిచ్యువేషన్లు ఎదురవుతున్నాయి. ఇంకో పిల్లల్ని స్కూల్లో తీసుకురావాలంటే వాళ్ళకి ఎడ్యుకేషన్ అనేది సగంలో నుంచి తీసుకొని రావాల్సి వస్తుంది. వాళ్ళ సిచ్యువేషన్ బాగలేదు. ఇలా ఏంటంటే జనరల్ గా అసలు సిచ్యువేషన్ అంటే జనరల్ గా సింగపూర్లో ఎలా ఉంటుంది అంటే ఎప్పుడు జాబ్ మార్కెట్ బాగుంటుంది. ఎందుకంటే అన్ని కంట్రీస్ నుంచి ప్రాజెక్టులు వస్తాయి కాబట్టి, ఎందుకంటే సేఫెస్ట్ కంట్రీ అనమాట సింగపూర్ అనేది. సో అందువల్ల ఏంటంటే ప్రతి కంట్రీ వాళ్ళు కూడా సింగపూర్ లో ఆఫీస్ పెట్టుకొని సింగపూర్ లో నుంచి ప్రాజెక్ట్ చేస్తుంటారు. కానీ ఈ సంవత్సరం ఏం జరుగుతుందంటే బయట కంట్రీస్ ఏ కంట్రీస్ నుంచి కూడా కొత్త ప్రాజెక్టులు అనేది రావట్లేదు అనమాట. సో రాకపోవటం వల్ల ఏంటంటే కొంతమందిని ఎంప్లాయీస్ రిలీజ్ చేయటం ఉన్న ఎంప్లాయీస్ ని, ఇంకోటి ఏంటంటే అరాకొర ఏదో 1-2 ప్రాజెక్టులు ఏదన్నా కొత్తవి స్టార్ట్ అవుతున్నాయి కానీ ఆ స్టార్ట్ అయినవి కూడా ఇండియా నుంచి చేస్తామంటాం. సో ఇలా ఏంటంటే మల్టిపుల్ ఇష్యూస్ అయితే ప్రజెంట్ సింగపూర్ జాబ్ మార్కెట్ మీద ఉంది. అంటే ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ప్రీవియస్ ఇయర్స్ లో చూసుకున్నట్లయితే ఎక్కువ మందిని మన ఇండియన్స్ నే తీసుకొచ్చేవాళ్ళు. ఎందుకంటే ఇప్పుడు కంపేర్ టు అదర్ కంట్రీస్ వాళ్ళతో పోలిస్తే మన ఇండియా వాళ్ళు ఏంటంటే మన ఇండియన్ ఎంప్లాయీస్ తక్కువ బడ్జెట్ తో వస్తారనమాట. అందువల్ల తీసుకొచ్చేవాళ్ళు. ఇప్పుడు ఈ ఇయర్ సిచ్యువేషన్ వల్ల ఏంటంటే కొత్త ఎంప్లాయీస్ తీసుకురావట్లేదు, ఉండవాళ్ళని కూడా రిలీజ్ చేస్తున్నారు. అంటే అనేక రకాలైన సిచ్యువేషన్ అయితే సింగపూర్ లో ఉంది. అంటే జాబ్ మార్కెట్ అనేది ప్రజెంట్ వరస్ట్ సిచ్యువేషన్ లో ఉంది. కొత్త జాబులు రావట్లేదు, ఉన్న జాబులు కూడా సెక్యూరిటీ లేదు. సో ఎప్పుడు పీకేస్తారో తెలియదు జాబ్స్ లోంచి. సో పీకేసి వెళ్ళమంటే సడన్ గా వెళ్ళాలి అంటే ఇల్లు ఖాళీ చేయాలి, పిల్లల్ని తీసుకొని వెళ్ళాలని చెప్పేసి ఎక్కువ మన ఇండియన్స్ అయితే ఇక్కడ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు అన్ని కంట్రీస్ లో ఎలక్షన్స్ అయితే స్టార్ట్ అయినాయి. అంటే మనం చూసుకున్నట్లయితే లాస్ట్ ఇయర్ డిసెంబర్ ఇట్లా యుఎస్ ఎలక్షన్స్ కానీ లేకపోతే ఏంటంటే యూకేలో కూడా ఎలక్షన్ జరిగింది. అదొక కారణం అనమాట. అంటే ఎలక్షన్స్ ఉన్నప్పుడు ఏంటంటే ఏ కంట్రీ కూడా కొత్త ప్రాజెక్టులు స్టార్ట్ చేయరు అనమాట. సో అలాంటి ప్రాజెక్టులు కొత్తగా వచ్చే ప్రాజెక్టులు మొత్తం కూడా ఏంటంటే ఎలక్షన్స్ ఉండడం వల్ల కొత్తగా వచ్చే ప్రాజెక్టులు మొత్తం ఆగిపోయి. సో అది ఒక రీజన్ అని చెప్పాలి. అంటే మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు సింగపూర్కి ఎలక్షన్స్ ఉండే ఇంకా లేదా 2 months లేదా 3 months లో కూడా సింగపూర్లో ఎలక్షన్స్ ఉంటాయి. ఆ ఎలక్షన్ వల్ల ఏం చేస్తున్నారంటే ఇక్కడ కంపెనీస్ సో ఎవరైతే లోకల్ ఉంటారో వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి, వాళ్ళకి జాబులు ఉండాలి. ఒకవేళ వాళ్ళకి కానీ జాబ్ లేకపోతే మా కంపెనీ లైసెన్స్ క్యాన్సిల్ చేస్తారని చెప్పేసి ఈ కంపెనీలో మొత్తం కూడా ఏంటంటే లోకల్ వాళ్ళు ఎక్కువ తీసుకోవాలని చెప్పేసి వాళ్ళని తీసుకుంటున్నారు. అంటే పక్క కంట్రీలో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియన్స్ ఉన్నారు, మన ఇండియన్స్ తీసుకోవట్లా. ఏమన్నారంటే మీ ఇండియన్ కోట ఆల్రెడీ అయిపోయింది, మీకు మిమ్మల్ని తీసుకుంటే మాకు ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలి. సో మీకు ఒకవేళ వీసా అప్లై చేసినా వీసాలు అప్రూవ్ అవ్వట్లేదు, అందుకోసం అని చెప్పేసి మేము లోకల్ వాళ్ళు తీసుకున్నాం అని చెప్పి లోకల్ వాళ్ళు తీసుకున్నారు. సో ఇంక కొత్తగా జాబులు రావట్లేదు. ఇక్కడ ఇప్పుడు ఎలక్షన్ అయిపోయిన దాకా వీళ్ళు ఎట్లా ఉంటారంటే ఇక్కడ కంపెనీలు మొత్తం జాబ్స్ మొత్తం లోకల్ వాళ్ళకి ఇవ్వాలన్నట్టు ఉంటారన్నమాట. సో అందువల్ల ఏంటంటే
ప్రజెంట్ ఐటీ వాళ్ళది, సాఫ్ట్వేర్ వాళ్ళది శాలరీలు ఒకవేళ ఏదైనా జాబ్ వచ్చిందంటే వాళ్ళు ఏమంటున్నారంటే మేము బడ్జెట్లు అంత బడ్జెట్ లేవు, మీరు ప్రజెంట్ వర్క్ చేస్తున్న శాలరీ కంటే కూడా తక్కువ ఇస్తాము, మీరు మీకు ఇష్టం అయితే వచ్చి జాయిన్ అవ్వండి లేకపోతే లేదన్నారు. సో ఇలా కూడా ఏంటంటే కొన్ని సిచ్యువేషన్ జరుగుతాయి అనమాట. అంటే ఓవరాల్ గా చెప్పాలంటే సింగపూర్ జాబ్ మార్కెట్ అనేది కుప్పకూలిపోయింది అనమాట. అంటే టోటల్ డౌన్ అయింది అనమాట. అంటే కంపేర్ టు ప్రీవియస్ ఒక 5 years 6 years నుంచి చూసుకున్నట్లయితే ఈ ఇయర్ పరిస్థితి వరస్ట్ సిచ్యువేషన్ ఉంది. సో అది ఫ్రెండ్స్ ప్రజెంట్ సింగపూర్ లో జాబ్ మార్కెట్ గురించి. ఇన్ఫర్మేషన్ కానీ నచ్చినట్లయితే వీడియో లైక్